మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఈ 2 ఏళ్లలో ఆ హామీలు నెరవేర్చుకున్న రోజే నిజమైన హీరోలు. పేద ప్రజలు మాకు ఎంతో అండగా ఉండి మమ్మల్ని గెలిపించారు. వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు. అంతేకాదు మీడియా వారి సపోర్ట్ కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విజయం నిజంగా చెప్పాలంటే మీడియా మమ్మల్ని గెలిపించింది. మేము నలుగురుమే, మా నలుగురు వెంట మీ మీడియా అంతా ఉంది. మీ రుణం నేను కానీ, మా రాజేంద్ర ప్రసాద్ కానీ, కాదంబరి కిరణ్ కుమార్ కానీ, ఏడి శ్రీరామ్ కానీ ఎవరు తీసుకున్నారు. ఇది మాకు నిజంగా పెద్ద విజయమే. కానీ అసలైన విజయం ఎప్పుడంటే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నాం. మా ఫ్యామిలీ ఎవరైతే మేము నలుగురు ఉన్నామో మేము నలుగురు మంచి మెజార్టీ అనౌన్స్ చేస్తారు, పైన అనౌన్స్ చేస్తారు. దాదాపుగా నేను ఒక 35-40 ఓట్ల మెజార్టీతో నేను గెలిచానమ్మా. రాజేంద్ర ప్రసాద్ గారు 80 పైన 80 సార్. మేము నలుగురు గెలిచాము. మా ప్యానల్ ఎవరైతే నలుగురు ఉన్నా నలుగురు భూపాల్ రాజేంద్ర ప్రసాద్ గారు, నేను, కాదంబరి కిరణ్ కుమార్, ఏడి శ్రీరామ్. ఇంక నెక్స్ట్ మేము కూడా మేము అనుకున్న పనులు చేసేసి నెక్స్ట్ యంగ్ హీరోస్ చాలా మందికి వచ్చారు. ఈ బాధ్యతలన్నీ వాళ్ళ చేతులు పెడితే వాళ్ళు ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. మేము వాళ్ళని ముందుకు రమ్మని కోరుకున్నాం హీరోస్ అందరినీ. మేము పెద్ద హీరోస్ సపోర్టు, పెద్ద డైరెక్టర్ సపోర్ట్ లేకుండా మేమేం చేయలేం. వాళ్ళందరి సపోర్టు మాకు ఉంటుందని ఈ క్షణంలో డెఫినెట్గా మేము చేయవలసిన పని ఉంటుంది. మా అమ్మ విజయనగరం గారిని ఎవరు అడగకుండా నెల పాపం 15,000 పంపిస్తే ఆవిడ్ని హృదయపూర్వకంగా మేము అందరూ సన్మానించుకున్న రోజే మా విజయానికి సార్థకత ఉంది. మీరు శివాజీ రాజా కంటతడి పెట్టాడు ఈ ఎన్నికలకి, చాలా కాంట్రవర్సీ అయ్యారు. మీరు దీని మీద ఎట్లా స్పందిస్తారు? ఇంత శుభ సంతోషం దరిద్రాన్ని ఎందుకు తలుచుకోవడం? ఎన్నికల తర్వాత 2 వర్గాలు కలిసిపోవచ్చా? నేను చెప్పలేను. ఇవన్నీ ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. మీరైతే నేను అని చెప్పడం కాదు. కొంతమంది నేను మర్చిపోను. నేను తప్పు చేయను, తప్పు చేసిన వాళ్ళని క్షమించను. పర్సనల్ విషయాలు ఎత్తిన వాళ్ళని నేను బాధపడతాను తప్పితే నేనేం చేయకపోవచ్చు. పర్సనల్ గా నేను పోటీ నుంచి విరమించుకున్నానని ఆ రోజు చెప్పారు సార్. చెప్పి మళ్ళీ నేను పోటీలోకి వచ్చాను అన్నారు. ఏంటి దానికి కారణం ఏంటి? ఏం లేదమ్మా, నేను పోటీ నుంచి విరమించుకున్న మాట నిజమే. అయితే ఎలక్షన్ కమిషన్ అన్నారు కుదరదు సార్, ఇప్పుడు టైం అయిపోయింది అన్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి అన్నారు. నా పేరు తీసేయండి అన్నా. పేరు తీయడానికి కూడా కుదరదు, మీరు అక్కడ ఉండి నాకు ఓటు వేయద్దు అని అడగండి, చెప్పండి అన్నారు. నేను పని చేస్తాను సార్. నేను ఓటు వేయద్దు అని చెప్పి గెలిచిన వ్యక్తి నేను. నాకు ఓటు వేయద్దని నా క్లాస్మేట్స్ అని నాకు వద్దు ఓటు, మా బావకి వేయండి, అలీకి వేయండి ఓటు అని కూడా చెప్పి గెలిచాను. మేము ఇద్దరం ఉండే అలీ నేను ఒకటే. మిస్అండర్స్టాండింగ్ ఏమన్నా వచ్చాము కానీ సార్ ఈ విషయంలో ఏమన్నా బాధ పెడితే డెఫినెట్ 100% నేను ఎవరిని బాధ పెట్టలేదని అనుకుంటున్నా. ఈ విజయం చాలా సంతోషాన్ని ఇస్తుంది. హేమ గారు మీరు ఇప్పుడు ఈ విజయం వాళ్ళకి సమాధానం అనుకోవచ్చా? అడగండి, పేదవాళ్ళకి ఏమన్నా చెప్తే మీరు అందరు నిలదీయండి. దాని మీద ఉంటుంది మీకు ప్రశ్న. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ లేదు, ఇప్పుడు వరకు చాంబర్ మీద ఆధారపడ్డాం. మేము మంచి బిల్డింగ్ కడతామని రాజేంద్ర ప్రసాద్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీకి మీ ప్యానల్ కట్టుబడి ఉంటుందా? 100%. ఆ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్? 100%. నేను ఇచ్చిన హామీ ఏంటంటే లేని వాళ్ళు 30 మందికి ఇన్సూరెన్స్ చేయటం, ఒక 30 మంది నెల ఇవ్వటం, అవన్నీ జరుగుతాయి డెఫినెట్. సరే, మెంబర్షిప్ ₹1,00,000 తీసే అవన్నీ ఏసీ మీటింగ్ లో డిసైడ్ అయ్యి ఏదైతే ఉందో మురళీమోహన్ గారి వ్యతిరేకత ఏదో ఉందో అవన్నీ మీరు సరిదిద్దే అవకాశాలు ఉంటాయో? ఇప్పుడు ఏదైతే వ్యతిరేకత ఉందో మీరు అంతా ప్రెస్ మీట్లో చెప్పుకుంటూ వచ్చారో ఆ వ్యతిరేకతను మీరు చేసే అవకాశాలు ఉంటా? నాకు కొంచెం ఈసీ మీటింగ్ అయిపోయాక జనరల్ బాడీ అయ్యాక చాలా మంది మాలో సభ్యతను దొరకడం కూడా చాలా దొరుకుతుంది అందరికి. థ్యాంక్ యూ.